డాన్స్ వేసుకో. హలో గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు సినిమా చూపిస్తాం. ఏడైంది నేను వచ్చా. అండ్ 7 గంటల నుంచి 8 గంటల వరకు జరిగే ప్రాసెస్ కి నేను పేరు పెట్టానండి, స్వర్గం నరకం. ఆడియన్స్ గా మీరు చూసేది స్వర్గం, నేను కంటెస్టెంట్ చూపించేది నరకం. సో ఈ రోజు మన నరకానికి అదే మా షోకు రాబోతున్న యాంకర్లు పాపులు ఎవరంటే క్వారీల 6 ఎర్ర రాళ్ళు లారీల ర్యాలీ. క్వారీలో 6 ఎర్రరారా. మనిషికి కావాల్సింది గుండెలో ఇంత దయా కరుణ, కానీ పెట్టిన బంగారం కానీ కాదురా, ఇది నువ్వు తెలుసుకో. గాలి లాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా, అనామగా కలిసి వచ్చరా, నిన్ను చూడు, ఒక వైపే చూడు, ఇంకొక వైపు చూస్తే నీ వచ్చే సంవత్సరంకి భర్తలం చేయలేవు. ఫస్ట్ గా రాబోతున్న కంటెస్టెంట్ ఎవరు తెలుసండి? టీవీ ముందు కూర్చున్న వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి, ఇది మా మనవి. ఇప్పుడు రాబోతుంది జాహ్నవి. లెట్స్ వెల్కమ్ జాహ్నవి. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే, చుక్కలు చుట్టే చంద్రుడే, సురుమట్టు వచ్చాడే. గంధము గట్టపు ఎండో, బిందులు సిద్ధం చేయండి, ఉన్నదంతా పట్టించేయండి. కట్టి అందాలన్నీ నాకుంటే, పట్టి పట్టి నన్నే చూసి కౌస్తూ ఉంటే, ఎట్ట తప్పుకుంటా చెప్పండే. ఆయాసానికి అలుపు తీసుకొచ్చిన పర్ఫార్మెన్స్ అది మామూలు చేయలేదు. అప్పుడప్పుడు కామెడీ చేస్తాం, కామెడీగా తీసుకోవాలి. బాగున్నారా? చాలా బాగుంది. సంగతులు మొన్నే సోగ్గాడ్ మూవీ రిలీజ్ అయింది, తెలుసు. అది ఈ టీవీలో యాంకరింగ్ చేస్తున్నాను. సూపర్. ఇంకా షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను. షార్ట్ ఫిల్మ్స్? నువ్వు నా డ్రెస్ ఎందుకు వేస్తున్నావు? ఇది ప్యాషన్. ఇది కూడా ప్యాషన్. సో ఎనీహౌ వెల్కమ్ టు సినిమా చూపిస్తాం. థ్యాంక్ యూ. ముందు మీ పోడియం దగ్గరికి వెళ్తే మిగతా ముగ్గురు పిలిచేస్తాను. ఓకే, థ్యాంక్స్ అండి. కానీ ఇప్పుడు రాబోతున్న మరో సెలబ్రిటీ ఎవరు తెలుసండి? మామూలుగా యాంకరింగ్ చేయాలంటే భయం ఉంటుంది లోన, భయం అంటే తెలియని యాంకరే మన ప్రవీణ. లెట్స్ వెల్కమ్ ప్రవీణ. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Ha, party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Me want that chala naughty. Come on, baby, let's get dirty. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. ప్రవీణ వెల్కమ్ టు సినిమా చూపిస్తాం. ఈ మధ్యలో బాగా కలర్ వచ్చు, నలుపు వచ్చు. నలుపు కలర్ కలరే.
సినిమా చూపిస్తున్నామా అంటే నాకు ఒక డౌట్ వచ్చింది ఫస్ట్. మేకప్ వేసుకొని వెళ్ళాలా, వేసుకోకుండా వెళ్ళాలా? ఇంకొక డౌట్ నాకు. ఏంటిది? సగం ఊరు అమ్ముకొని వచ్చావు అని విన్నాను. సగం ఊరు చేపల చెరువులు అన్ని దెబ్బ అయిపోయి ఇక్కడ పెద్ద దెబ్బ పెట్టాను. ఎంత తెచ్చావు? సుమారుగా ఒక 100 లక్షలు తీసుకొచ్చాను. 50 లక్షలు నీలాంటి అందమైన అమ్మాయిలకి మేకప్ గా సరిపోయింది. చూపిస్తాం, సినిమా చూపిస్తా నీకు, కంగారు పడకు. ఆడుండు వెళ్ళిపో. కానీ ఇప్పుడు రాబోతున్న మరో సెలబ్రిటీ ఎవరు తెలుసండి? ఒక అమ్మాయి అందంగా పుట్టిందంటే దానికి కారణం ఆ బ్రహ్మకృప. ఆ బ్రహ్మకృప వల్లే అందంగా పుట్టిన అమ్మాయి మన సాయి కృప. లెట్స్ వెల్కమ్ సాయి కృప. సాయి కృప గారు, దేవుడు కృప వల్ల మీకు మంచి డాన్స్ చేసే ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని, ఆ స్థైర్యాన్ని, ఆ ధైర్యాన్ని నాకు ఇచ్చాడు దేవుడు. కరెక్ట్, అదైతే నిజంగా. వెల్కమ్ టు సినిమా చూపిస్తామా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా ఉన్నాయి షోస్, ఎలా నడుతున్నాయి, ఏం చేస్తున్నారు? నడవట్లేదండి, అక్కడే ఉన్నాయి అవి. ఎనీహౌ మా సినిమా చూపిస్తామా వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నావు? ఏంటి? నాకు కొంచెం టెన్షన్ గా ఉంది. ఎందుకు? టాబ్లెట్ కావాలా? వేసుకొని వచ్చాను ఆల్రెడీ. నువ్వు టాబ్లెట్ వేసుకున్నంత వరకు టాబ్లెట్ హాయిగా ఉంటుంది. నువ్వు టాబ్లెట్ తీసుకోగానే టాబ్లెట్ ఫీలింగ్ తెలుసా? నీకు దండం పెడతానే. కానీ ఇప్పుడు రాబోతున్న మరో సెలబ్రిటీ ఎవరు తెలుసండి? వీడికి కోడికి ఒక్కటే తేడా. కోడిని పిలవాలంటే అంటాం, ఈయన్ని పిలవాలంటే లోబో 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 అని అనమాట. సో మిగతాదంతా సేమ్ టు సేమ్. లెట్స్ వెల్కమ్ లోబో. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి, ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే. రమ 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 రమారే, అది సుమాలేనే లేని ప్రేమ ప్రేమారే. మట్టి చిన్నోడే బేటకొచ్చాడే. సూపర్. వెల్కమ్ టు సినిమా చూపిస్తామా మిస్టర్ బాబు లోబో. హలో, నమస్కారం అండి. ఎలా అర్జెంట్ గా వెళ్ళి ఆ షూ కొనుక్కో. ఆ రెడ్ షూ. ఇది ఫ్యాషన్ బాబాయ్, ఫ్యాషన్ అంటారు. దిస్ కాల్డ్ a punk and a freaky style. I like that style dude. It's awesome. Thank you so much. మొత్తం అట్పడింగ్ కొట్టే పట్టుకున్నారు. ఇంతలో మాట్లాడుతున్నారా? ఇంకా ఏం సినిమాలు ఏం చేస్తున్నా? సుకుమార్ గారి సినిమాల్లో, అన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు సార్ పిలిచి ఇస్తారు. అదే నాకు చాలా సంతోషం. బాలీవుడ్ సినిమా కూడా చేస్తున్నాను, బాంబే సూపర్ కాక. అన్ని సినిమాలు ఒక ఎత్తురా, నా సినిమా ఒక ఎత్తు. కూల్ రా మామ. లేదురా, కొంచెం వేడిగా ఉందమ్మా. ఇక్కడ 3 బ్యూటీస్ ఉన్నారు. డోంట్ గో అవే, డోంట్ చేంజ్ ఇట్, జస్ట్ బీ స్టే ట్యూన్. నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళరా. yes I'm lucky I'm next to the girls. చెప్తా ఉంటాడు. సో ఎవరు ఇది? రమ 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 యో రమ రే, అది సుమాలేనే లేని ప్రేమ ప్రేమారే. సోమవారం మొత్తానికి 4 పార్టిసిపేట్స్ సెలబ్రిటీస్ వచ్చారు. ఈ 4లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే ఫైనల్ రౌండ్ కి వెళ్తారు, 50 లక్షలు గెలుచుకుంటారు. ఆ ఒక్కరు ఎవరు తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్. సినిమా చూపిస్తా మామా. నలుగురు రెడీయా సినిమా చూడడానికి? రెడీ. నలుగురు ఇక్కడ రండి కొంచెం. ఇప్పుడు మీ నలుగురు మా సినిమా చూపిస్తాను, సినిమా చూపించుకోవాలన్నా, నేను చూపించాలన్నా మనీ ఉండాలి మీ దగ్గర కదా. తలకొరికి 2,50,000 ఇవ్వాలనుకుంటున్నాను మా గేమ్ లో ఆడాలంటే. సో ఆ డబ్బులు రావాలంటే మా ధనలక్ష్యం పైన ఉంది, ఆ ధనలక్ష్యం కిందకి రావాలని మీరు ఏదైనా ఇంప్రెస్ చేసి పిలవాలన్నమాట. ఎలా పిలుస్తారంటే ఇప్పుడు నేను వేసిన గెటప్లన్నీ ఒక్కొక్కటి చెప్తా ఉంటాను,
నేను ఎవరి పేరు చెప్తే వాళ్ళు చేయాలన్నమాట ఇక్కడ. దేవుడా నువ్వు చేసే గెటప్పులు మేము చేయడం అంటే చాలా కష్టం. సరే అదొద్దు. ఆ. అలాంటప్పుడు మీకు నచ్చింది మీకు మెచ్చింది చేసుకుంటే చాలు. ఓకే ప్రవీణకి ఇదో నేను సీను వేసుకున్న షర్ట్ ని అమ్మబోతున్నాను అనమాట ఈ రోజు. అమ్మ. మరి ఇప్పుడు మీరు చూస్తున్నారు సినిమా చూపిస్తా మామ భామాలో సీను వేసుకున్న కాస్ట్యూమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి. మరి గెటప్ సీను ఇప్పుడు గెటప్ వేసుకొని తయారయ్యాడు. మన షర్ట్ ఇది ఏ కలర్, పింక్ అండ్ బ్లూ కలర్ లో అన్నమాట. దాని మీద బ్లూ కలర్ తో ఆపిల్స్ ఉన్నాయి. మన సీను అంటే డిఫరెన్స్ కదా. మరి ఈ షర్ట్ ని ఎంత పెట్టి కొన్నాడు అంటే లోపల బనియన్ వేసుకున్నాడు వైట్ కలర్, వేరే విషయం. నేనైతే 2 రూపాయలు ఇస్తాను. 2? సరే జాగ్రత్త, నువ్వెంత? 1.5 రూపీ. లక్ష్మీదేవి దా తట్టుకోలేవమ్మ ఇక్కడ దా కిందకి రా. తాళ తాళ తాళుకు ధాళ ధాళ తాళుకు పైసా పైసా. సూపర్ 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 సూపర్. ఇప్పుడు ఎవరైతే డబ్బులు తీసుకుని మొత్తం దీంట్లో వేస్తే నేను డబ్బులు ఇస్తా. ఫస్ట్ మీ అందరికి 2,50,000 తలా చొప్పున ఇవ్వాలి. తర్వాత గేమ్ మొదలెట్టాలి. తర్వాత 50 లక్షలు గెలుచుకోవాలి. పైసా 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 పైసా. నలుగురికి 2,50,000 రూపాయలు చొప్పున వచ్చేసానమాట. సో ఏ మాత్రం ఆలోచన చేయకుండా మన సినిమా చూపిస్తాం స్టార్ట్ చేద్దాం. సినిమా చూపిస్తాంలో ఫస్ట్ రౌండ్ ఏంటంటే రంగు పడుద్ది. ఈ రౌండ్ లో ఏంటంటే మీకు 1 మినిట్ టైం ఇస్తాను. 1 మినిట్ టైం తో పాటు ఒక టంగ్ టెస్ట్ ఇస్తాను అనమాట. ఈ టంగ్ టెస్ట్ ని ఎన్ని సార్లు కరెక్ట్ చెప్తే అన్ని 10,000 మీరు గెలుచుకోవచ్చు. ఆ 10,000 నేను అవును, మిగతా ముగ్గురు దగ్గర నుంచి లాక్కోవచ్చు. మీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ ని చెప్పేటప్పుడు రాంగ్ చెప్పినా, తడబడినా, స్లోగా చెప్పినా రంగు పడిపోద్ది, సినిమా కనిపించిపోద్ది. ఇది మ్యాటర్. రంగు పడుద్దిలో ఆడడానికి రెడీగా ఉన్న సెలబ్రిటీ ఎవరండి? మా ప్రవీణ. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు. గ్లాసెస్ పెట్టుకో. ఓకే ప్రవీణ, నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే 6 షార్ప్ స్మార్ట్ షార్ట్స్. 6 షార్ప్ స్మార్ట్ షార్ట్స్. 6 షార్ప్ స్మార్ట్ షార్క్స్. షార్ట్స్. 6 షార్ప్ స్మార్ట్ షార్ట్స్. అదే రెడీ. ఓకే రెడీ ప్రవీణ? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 6 స్మార్ట్. ఎలాగో చెప్పని ఎందుకు వచ్చిన బాధ. రెడీ 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 ఫాస్ట్ 6 ఫాస్ట్. స్మార్ట్ ముందుకు రా. షార్ప్ స్మార్ట్ స్పార్క్. స్మార్ట్ చెప్తుందిరా. 6 షార్ప్ స్మార్ట్ షార్ట్స్. ఓకే 6 స్మార్ట్ షార్ప్స్. 6 షార్ప్ స్మార్ట్ షార్ట్స్. 6 స్మార్ట్ షార్ప్స్ అంతేనా? 6 షార్ప్ స్మార్ట్ షార్ట్స్. 6 స్మార్ట్ షార్ప్స్. 6 షార్ప్ స్మార్ట్ షార్ట్స్. 6 స్మార్ట్ షార్ప్స్. 6 షార్ప్ స్మార్ట్ షార్క్స్. అంతే అయిపోయిందా? ఫస్ట్ చెప్పు. 6 స్మార్ట్ మాల్ ఎక్కడి నుంచి వచ్చింది తల్లి. టైమ్ రంగులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా హోరుగాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా అనామగా కలిసి వచ్చరా. నీకు బొమ్మలు ఎక్కడ తేవాలరా? అసలు ఏంటి నేనేంటి పిండి వేసుకోవడం ఏంటి? ఓకే మొత్తానికి మన ప్రవీణ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పిందంటే తనకి ఇచ్చిన టంగ్ టెస్ట్ ని సూపర్ 0. ఇప్పుడు మరి నెక్స్ట్ ఫేస్ లో చాలా నవ్వు కనిపించింది స్టార్టింగ్ లో. ఇప్పుడు మాత్రం ఫేస్ ఫీలింగ్స్ అన్ని మారిపోయినాయి. దా 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 సాయి కృప దా. ఓకే సాయి కృప గ్లాసెస్ పెట్టేసుకోండి. సాయి కృప నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే 6 షిప్స్ చిప్స్ 6 షిప్స్ సిమ్స్. 6 షిప్స్ చిప్స్ 6 షిప్స్ సిమ్స్. అంతే సిమ్స్. రెడీ సాయి కృప యువర్ టైం స్టార్ట్స్
నౌ 6 ships and 6 ships, 6 ships, 6 ships, 6 ships, Mundial. 6 ships, sims, 6 ships, chips, 6 ships, sims, 6 ships, chips, 6 ships, sim, 6 ships, chips, 6 ships, sim, 6 ships, chips, 6 ships, sim, 6 ships, chips, 6 ships, chips, 6 ships, sim, 6 ships, chips, 6 ships, sims, 6 ships, chips, 6 ships, sim, 6 ships, chips, 6 ships, sims, 6 ships, chips, 6 ships, sims, 6 ships, 6 ships, sim, 6 ships, chips, 6, Lord, 6 ships, sims, 6 ships, chips, 6 ships, 6 ships. టైమ్ ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే, ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే. మొత్తానికి మన సాయి కృప ఆ దేవుడు కృప వాళ్ళు ఎన్నిసార్లు చెప్పించొద్దాం. 7 times కరెక్ట్ చెప్పారు. సూపర్. 7 into 10,000 అంటే 70,000. Wow. ఈ ముగ్గురు దగ్గర నుంచి అంతే తీసుకోవచ్చు. 70,000 టోటల్ అవ్వాలి. దేవ్ దేవ్ దేవుడా, ఓ రోరి దేవుడా, దేవ్ 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 దేవుడా, లవ్ లవ్ పడితే ఎవడైనా కానీ భూమి. ప్రవీణ్ దగ్గర ఎంత తీసుకున్నాం? 20,000. జాహ్నవి దగ్గర 30,000 అండ్ లోబు దగ్గర 20,000. సినిమా చూపిస్తామా మా రంగుపడిలో నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరు అవుతున్నారంటే లోబో. లోబో నీకు ఒక మంచి బంపర్ ఆఫర్ ఇస్తారా? ఏమంటది? ఈ స్పెట్స్ పెట్టుకొని ఆడతావా లేకుంటే స్పెట్స్ పెట్టుకోకుండా ఆడతావా? అరే కమాన్ రా, మనిషికి కావాల్సింది గుండెలో ఇంత దయా కరుణ కానీ పెట్టిన బంగారం కానీ కాదురా, ఇది నువ్వు తెలుసుకో. పెట్టుకో. Hello, 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 రే. Don't stop, రే. సరే లోబో, ఇప్పుడు నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే ఒక్క నిమిషం, ఒక్క దేవుడా, మీ అందరికి తెలుసు తెలుగు సగం సగం తెలుగు వచ్చు, బట్ స్టిల్ యూ హ్యావ్ టు మేనేజ్. ఓకే, థ్యాంక్ యూ. మరి తెలుగులో ఎందుకు కథలు చెప్తున్నా నాకు? నీకు ఇచ్చే టంగ్ టెస్టర్. క్వారీలు 6 ఎర్ర రాళ్ళు లారీల ర్యాలీ. క్వారీలో 6 ఎర్ర రాళ్ళ లారీల ర్యాలీ. సగం సగం చో. క్వారీలో 6 ఎర్ర రాళ్ళ 6 నెలలారా, క్వారీలో 6 ఎర్ర రాళ్ళ 6 నెలలారా, లారీల ర్యాలీ. లారీలో ర్యాలీ, లారీల ర్యాలీ. ర్యాలీ నీ ఆతారే తెలుగు. క్వారీలో 6 ఎర్ర రాళ్ళ లారీల ర్యాలీ. నీ కాళ్ళు పట్టుకుంటామా? నేను ఇంకా పట్టుకోలే. నీకోసం ఎర్ర రాళ్ళ ఎర్రరాలరా, లారీల ర్యాలీ. లారీలో లారీ లారీ, ఎర్రరాలరా లారీలో లారీ, ఎర్రరాలరా లారీలో లారీ, ఎర్రరాలరా లారీ. ఏయ్ ఊకరా పోయి నువ్వు. నాకు నువ్వు మర్చిపోయినావు. 6 ఎర్ర రాళ్ళ అది లేదు మా మధ్యలో. ఎర్ర రాళ్ళ లారీల ర్యాలీ. ఎర్రరాలరా లారీలో లారీ, ఎర్రరాలరా లారీలో లారీ, Okay, no time starts now. ఎర్రరాలరా లారీలో లారీ, ఎర్రరాలరా లారీలో లారీ, ఎర్రరాలరా లారీలో లారీ, ఎర్రరాలరా లారీలో లారీ, ఎర్రరాలరా ఎర్ర రాళ్ళ ఎర్రరాలరా లారీలో లారీ, ఎర్ర రాళ్ళ. ఎర్రరాలరా లారీలో లారీ, చెప్పు చెప్పు బే. చెప్పు. ఎర్రరాలరా లారీలో లారీ, ఎర్రరాలరా లారీలో లారీ. ఎర్ర రాళ్ళ అరే ఊకరా బై, అరే ఊకరా బై. నన్ను తిడతారు నువ్వు? मेरे मालिक ఎర్రరాలరా లారీలో ఎర్రరాళ్ళ లారీల సమోసా సమోసా చామగడ్డ కొత్తిమీర కట్ట పుదీనా మెంతం కూర ఎల్ల లారీల లారీల లారీ ఎల్ల లాల లారీల లారీ ఎల్ల లాల లారీల లారీ ఎల్ల టైమ్ అప్. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా, చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా, అమ్మ నన్ను కొట్టింది బాబో, అమ్మ నన్ను తిట్టింది బాబో, ఊరుకో నాన్న నిన్నూరడిల్చనేనున్నా, చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా,
చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారమ్మా నువ్వు కలర్ ఎన్ని వేసినా ఒకటే కదా ఇప్పుడు మొత్తం వైట్ అయిపోయింది చూసా. నా కష్టం మొత్తం పోయింది కచరాల. ఎల్ల లారీలో లాలీలో లాలి ఎర్ర లాలీలో లాలీలో కాదురా, ఎర్ర రాళ్ళ ఎర్ర రాలరా ఎర్ర రాళ్ళ ఎల్ల నువ్వు వేరే ఏమైనా చెప్పు చేస్తా నేను. ఎర్ర రాళ్ళ ఎర్ర రాలరా తెలుగు రాదురా. లవ్ యా. నీకు ఇచ్చిన 1 minute టైంలో టంగ్ టెస్ట్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటే సూపర్ రా. ఆ? ప్రవీణ్ నాకు తోడొచ్చావు. ఇప్పుడు మళ్ళా ఎవరు ఆడిపోతున్నారు జానవి. Come to the party, Subbalaxmi. Welcome to the జానవి రెడీయా? పెట్టేసుకో. Kelo, 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 Re. Kelo, 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 Re. Kelo, Mayataka, don't stop, Re. జానవి నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల కర్రల కలర్ నలుపు. ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల కర్రల కలర్ నలుపు. ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల కర్రల కలర్ నలుపు. అంతే అమ్మా జానవి రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల కర్రల కలర్ నలుపు. ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల కలర్ ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల కర్రల కలర్ నలుపు. 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 ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల కర్రల కలర్ స్లోగా చెప్పాలి. ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల కర్రల కలర్ నలుపు. 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 ఎర్ర కర్రల సూపర్ జానవి. నువ్వు ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటే 12 times కరెక్ట్ చెప్పేసి. 12 times అంటే 1,20,000. ముగ్గురు దగ్గర నుంచి అందరు లాగేసుకెళ్ళు ఫస్ట్. సూపర్. ఇప్పుడు మన జానవి ఎవరి దగ్గర ఎంత తీసుకుందంటే ప్రవీణ దగ్గర నుంచి 40,000, రోబో దగ్గర నుంచి 40,000, సాయి కృప దగ్గర నుంచి 40,000. రౌండ్ కంప్లీట్ సరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో ఒకసారి చూద్దాం. సో రౌండ్ ఎలా అనిపించింది? ఎలా ఉంది మీకు? కాకపోతే పిండే బాలేదు. నువ్వు బాగున్నా బాగాలని చూస్తున్నాం కానీ. అండ్ ఇప్పుడు రౌండ్ నెంబర్ 2 లోకి వెళ్ళబోతున్నా. రౌండ్ నెంబర్ 2 పేరేంటంటే జోర్సే మార్. ఈ జోర్సే మార్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పాలన్నా ఫస్ట్ రౌండ్ సెటప్ ఉంది కదా, అలాగే సెకండ్ రౌండ్ కూడా సెటప్ ఉంది. ఆ సెటప్ వస్తే మిగతా అని చెప్పేస్తాను. అమ్మ సెటప్ దా. ఈ జోర్సే మార్ ఏంటంటే ఒక బజర్ రౌండ్. ఈ బజర్ రౌండ్ లో మొత్తం 6 క్వశ్చన్స్ అడుగుతాను. 6 క్వశ్చన్స్ కూడా ఫోటోకి సంబంధించి ఉంటాయి. సో నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళు ఈ పక్క వస్తారనమాట. ఫర్ సపోజ్ లోబో నొక్కాడు అనుకోండి, రైట్ ఆన్సర్ చెప్తే మీ ముగ్గులో ఎవరి ముఖం మీద వాటర్ కొట్టవచ్చు. కొట్టేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి 10,000 లాగేసుకోవచ్చు. లేదు లోబో లాంటోడు ఒకవేళ రాంగ్ చెప్పాడు అనుకోండి, మీ ముగ్గురు కలిసి వాడు ముఖం మీద వాటర్ కొడతాడు. దాంట్లో ఎవరైతే ఫస్ట్ కొట్టారో వాళ్ళు వాడి దగ్గర నుంచి 10,000 లాగేసుకోవచ్చు. ఇది మ్యాటర్. అర్థమైంది కానీ టైట్ క్వశ్చన్లు ఇయ్యద్దు. ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో హీరోయిన్ ఎవరు? ఏం తెలిసిందా నీకు? ఏం హీరోయిన్ ఎవరు అడుగుతావు అంతే కదా. హీరోయిన్ ఎవరు? కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్. ఇది రైట్ రాంగ్ చూద్దాం. అమ్మ ఫోటో ప్లీజ్.
ఓకే దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా దేవ్ 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 దేవుడా. ముగ్గురులో ఫస్ట్ కొట్టింది ఎవరంటే ప్రవీణ. సూపర్. 10,000 లాగేసుకో లోపల దగ్గర నుంచి. రైట్ ఆన్సర్ ఏంటంటే స్వాతి. సెకండ్ క్వశ్చన్, ఫోటో ప్లీజ్. మీరు చూస్తున్న ఈ స్టిల్ ఏ పాటలోనిది? అదే సూపర్. ఈ పక్క వచ్చే, నువ్వు పక్క పోరా. నీకు చూపించిన స్టిల్ ఏ పాటలో ఉందని అడిగాను. ఆన్సర్ ఏంటి చెప్పు. ఎవడు మూవీలో నిన్ను చూస్తే చాలు నాకు చంపల్లో ఉన్న డింపుల్. నిన్ను చూస్తే నాకు అదేనా? పాడు పాడు సార్ పాడు. నిన్ను చూస్తే చాలు నాకు చంపల్లో. చదవమల్లా పాడమల్లా. అదే నాకు అలాగే వచ్చు. ఇది రైటా రాంగా? ఆన్సర్ ప్లీజ్. जोर से मार. ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను. ఫస్ట్ కొట్టింది సాయి కృప. సూపర్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఫోటోలో ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, అంటే పెద్దవాళ్ళు. దాంట్లో ఒకడు వైట్ షర్ట్ వేసుకున్నారు, మరొకరు ఏ కలర్ షర్ట్ వేసుకున్నారు? ఓకే, బజర్ నొక్కింది సాయి కృప. దా సాయి కృప ఆన్సర్ చెప్పమ్మా. సో దాంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు. ఒకరు అందరూ పింక్ వేసుకున్నారు, ఇద్దరు ఆడవాళ్ళు పింక్ వేసుకున్నారు. ద వన్ దట్ ఈస్ వేరింగ్ ఇస్ పర్పులిష్ బ్లూ. పర్పులిష్ బ్లూ. ఆ పర్పుల్ లో పింక్ లైన్స్ ఉన్నాయి, బ్లూ లైన్స్ ఉన్నాయి. సో ఇట్స్ మిక్స్ ఆఫ్ లైక్ పర్పులిష్ పింకిష్ బ్లూ టైప్స్. ఇది రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా ఒకసారి చూద్దాం. ఫోటో ప్లీజ్. ఓ రైట్ ఆన్సర్. రెడీ సాయి కృప, జోర్సమా. అండ్ ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో దేవిశ్రీ ప్రసాద్ తో ఉన్న ఫేమస్ సెలబ్రిటీ ఎవరు? దగ్గరికి వెళ్ళి చూడొచ్చా? చూడు చూడు, వెనకాల నుంచి ఓ లోపట. బయటికి చెప్పకు, బజర్ ప్రెస్ చేయాలంతే. సూపర్. లోపల ఒక్కసారి పక్కలు. ఏమని చెప్పింది ప్రవీణ్ నీకు? ప్రవీణ నాకు వెంకటేష్ హీరో చెప్పింది. నేను చెప్పలే. అరే కానీ నువ్వేమంటా చెప్పు. ఆన్సర్ చెప్పు. అల్లు అర్జున్ సినిమాలో ఆమె డాటర్ ఉంది కదా, ఆమె ఎవరి famous. daughter? శృతి హాసన్ వాళ్ళ డాడీ కమల్ కమల్ హాసన్. హాసన్, right. కమల్ కమల్ హాసన్. హాసన్. సరే, ఇది రైటా రాంగో చూద్దాం. ఆన్సర్ రివీల్. లోకనాయకుడా లోకనాయకుడా నీ పెట్టే ఉంది లోకం ఇక నీ కోసం ఆగే కాలం లోకమందుల నిన్ను మెచ్చిగలేరు నీదు పుట్టుక భరత. ఫైనలీ ఏ నువ్వు ఆస్కార్ గెలుచుకున్నావు ఇక్కడ. ఏమన్నారా? ఫస్ట్ టైం నాకు ఛాన్స్ ఇచ్చినారు, ఫస్ట్ టైం గెలిచాను. కూర్చో. మళ్ళీ ఎందుకు? 3, 2, 1 జోర్సే మార్. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగు. సో సాయి కృప కొట్టేసావు, హక్కు కూడా పట్టేసావు. 10,000 కూడా తీసుకో అక్కడి నుంచి. ఇప్పుడు నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఈ స్టిల్ లో బాలకృష్ణ గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? లోపల చెప్పమా. చూడు, ఒక వైపే చూడు, ఇంకొక వైపు చూస్తే నీ వచ్చే సంవత్సరంకి భర్తలు వచ్చేలేం. సో
లోబో చూడు ఒకవైపే చూడు అని చెప్పాడు అనమాట. ఆన్సర్ చెప్పు సరి మళ్ళీ. చూడు ఒకవైపే చూడు ఇంకొక చాలు. ఇప్పుడు ఆన్సర్ అంటే చూద్దాం. ఆన్సర్ ప్లీజ్. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి నీ ఆస్తులు అమ్మినా సరిపోవు. మూసుకొని కూర్చో. కూర్చున్నా సార్. రెడీ 3, 2, 1 చేస్తామా? కళ్ళు కోసం వచ్చినోడు ముద్ద దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంట కస్తదీయ తప్పుకోడు, సంబరాలు చేసుకోర సోగాడు చిన్ని నాయనా. స్వీటీ స్వీటీ అన్నావు, ఏదో వెళ్ళినావు హగ్గలు తీసుకున్నావు, ఆఖరి కొట్టింది గారా. అది ప్రేమతో కొట్టిందిరా. గ్లాస్ తో కొట్టింది అనుకున్నారా నేను. ఇది ఒక అన్న చెల్లెలకి ఉన్న అక్కడే చెప్పింది. అన్నా చెల్లెల ప్రేమ అంట. నువ్వు చెల్లి తన అన్న. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. లోబో రాంగ్ ఆన్సర్ చెప్పావు. ముగ్గురు కొట్టారు. ముగ్గురులో జాహ్నవి ఫస్ట్ వాటర్ కొట్టేసి 10,000 తీసుకో అక్కడి నుంచి. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఫోటో ప్లీజ్. ఓ సూపర్. 10 రూపాయలు చేసింది. వెళ్ళమ్మా వెళ్ళు. సెకండ్ రౌండ్ లో ఫస్ట్ మీ పక్క వచ్చింది. ఆన్సర్ ఏంటి చెప్పమ్మా? తేజస్విని అని కొత్త హీరోయిన్ వచ్చింది. హలో ఆన్సర్ అడిగినారు, పేరు చెప్పు. నేను ఎల్లుండి కాదు, ఆన్సర్ చెప్పును. అదే తేజు. తేజు అంట. చూపెట్టు. తేజు తేజస్విని. ఫోటో రివీల్ ప్లీజ్. తేజస్విని అని చెప్పింది. రాంగ్ ఆన్సర్ చెప్పింది. సో మీ ముగ్గురు రెడీ కదా? రెడీ 3, 2, 1 జోసిమా. ఫస్ట్ మొహమ్మద్ కొట్టింది మాత్రం సాయి కృప. జోర్సియా మార్క్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో సార్ చూద్దాం. సో ఇదే ఎనర్జీతో మనం థర్డ్ రౌండ్కి వెళ్ళిపోదాం. థర్డ్ రౌండ్కి వెళ్ళాలంటే మేము డబ్బులు తీసుకొని మీ పొడిందో వెళ్ళిపోండి అమ్మా. థర్డ్ రౌండ్ మనం స్టార్ట్ చేయాలంటే సెకండ్ రౌండ్ సెటప్ ఎక్కడి నుంచి అయిపోవాలండి. సెకండ్ రౌండ్ సెటప్ అవుట్. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. థర్డ్ రౌండ్ పేరు ఏంటంటే వసూల్ రాజా. సో ఈ వసూల్ రాజా రౌండ్ అంటే పూర్తిగా ఎలిమినేషన్ రౌండ్ అనమాట. ఈ రౌండ్ లోంచి ఎవరో ఒక్కరు మాత్రమే ఫోర్త్ రౌండ్ లోకి వెళ్తారు. మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే సెకండ్ రౌండ్ లో ఎవరైతే ఇప్పుడు వరకు లీడ్ లో ఉన్నారో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ లీడ్ లో ఉన్న వాళ్ళు చెప్పాలా, లేకపోతే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న అపోనెంట్ చెప్పాలనేది లీడ్ లో ఉన్న వాళ్ళు ఇష్టం. ఓకే, ఇప్పుడు లీడ్ లో ఉన్నది ఎవరంటే జాహ్నవి. జాహ్నవి ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు సాయి కృప. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరు డబ్బులు తీసుకుని రండి. ఇప్పుడు థర్డ్ రౌండ్ స్టార్ట్ చేయాలంటే నా సెటప్ రావాలి కదా ఇక్కడికి. దా ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి మొత్తం 4 ఆప్షన్లు ఉంటాయి. దాంట్లో 3 రైట్ ఆన్సర్లు ఉంటాయి, ఒక రాంగ్ ఆన్సర్ ఉంటుంది. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వు చెప్తే ఈ గేమ్ లో సర్వేలు అవుతావు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతావు, డబ్బులు మొత్తం వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను. ఈ క్రింది వాటిలో ఫ్రిడ్జ్ లో పెడితే గడ్డగట్టే వస్తువులు ఏవి? దీనికి ఎవరు ఆన్సర్ చెప్తారు? నువ్వా లేకపోతే సాయి కంప్లీట్ చేస్తావా? ఛాన్స్ నేనే చెప్తాను. నేను అడిగిన క్వశ్చన్స్ కి నేనే ఆన్సర్ చెప్తానండి. జాహ్నవి ఒకసారి పైకి ఉండద్దు.
ABCDలు ఉన్నాయి కదా, అవే నీ ఆప్షన్స్. ఆప్షన్ ఏ వడ్కా, ఆప్షన్ బి బియర్, ఆప్షన్ సి పాలు, ఆప్షన్ డి వైన్. నువ్వు రైట్ ఆన్సర్ చెప్పే కొద్దీ ఆ పక్కన బెలూను డౌన్ డౌన్ అయ్యి సాయికు పడిపోయి బెలూన్ బర్స్ట్ అయిపోద్ది. వైన్. ఆప్షన్ డి వైన్. ఫ్రిడ్జ్ లో పెడితే గడ్డ కడుతుంది. ఇది రైట్ ఆన్సర్ అంటావు. కాన్ఫిడెంట్ కూడా చెప్పే ఏదో ఒకటి. దీంట్లో ఏం తాగుతావు నువ్వు బాగా? ఓకే వైన్. వైన్ తాగుతావు. వైన్ అని ఫ్రీజ్ చేసింది. వైన్ ఫ్రిడ్జ్ లో పెడితే గడ్డ కట్టేస్తుంది అని చెప్పింది. ఇంకా 3 ఆప్షన్లు ఉన్నాయి. పాలు కూడా గడ్డ కడతాయి కదా. పాలు. ఆప్షన్ సి పాలు. ఇది రైట్ ఆన్సర్ అనుకుంటున్నాం. ఇది ఫ్రిడ్జ్ లో పెడితే గడ్డ కట్టేస్తా అనుకుంటున్నాం. షూర్? జానవి, ఇంకా 2 ఆప్షన్లు ఉన్నాయి. దాంట్లో ఒక రైట్ ఆన్సర్, ఒక రాంగ్ ఆన్సర్ దాగున్నాయి. బియర్. ఆప్షన్ బి బియర్. ఈ బియర్ ని ఫ్రిడ్జ్ లో పెడితే గడ్డగట్టేస్తా అనుకుంటున్నాం. బాగా అలవాట? గడ్డగట్టినప్పుడు చూసినప్పుడు. ఓకే, ఆప్షన్ బి లాక్. సాయికృప, నీ దగ్గర ఉన్న మనీ మొత్తం అక్కడ ఇచ్చే ఫస్ట్. సాయికృప, ఎలా అనిపించింది సినిమా చూపిస్తా? చాలా బాగా అనిపించింది. చాలా ఆనందంగా ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా చూపిస్తాం వచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద గుడ్ లక్. బాయ్. సో ఇప్పుడు నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకో. ప్రవీణ్. నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి నువ్వు చెప్పాలా లేకపోతే అపోనెంట్ చెప్పే ఛాన్స్ ఇస్తావా? నీ ఇష్టం. ఓకే, క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఈ క్రింది పాటలలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఏవి? నేనే చెప్తాను. నేను క్వశ్చన్ అడిగాను, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నేనే చెప్తాను చెప్పి జాహ్నవి చెప్పిందండి. ఇప్పుడు ఆప్షన్ చదువుతా. ఆప్షన్ చూసే ముందు అసలు పైకి చూడండి. బెలూన్స్ డౌన్. ఓకే, ఎలా అనిపించిందమ్మా? చాలా బరువుగా అనిపిస్తుంది సీను. పడకముందే ఆప్షన్స్. ఆప్షన్ ఏ కన్యాకుమారి. ఓ కన్యాకుమారి. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి మేరు సజ్జన అది. ఆప్షన్ సి లస్కర్ పోరు చూడు. ఆప్షన్ డి కాకినాడ కాజా కాజా. ఫస్ట్ వన్. ఆప్షన్ ఏ కన్యాకుమారి. ఈ పాటని దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వహించారని చెప్పి అనుకుంటున్నాం. కన్యాకుమారి, ఓ కన్యాకుమారి, నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. ఆప్షన్ ఏ కన్యాకుమారి. ఈ పాటకి సంగీత దర్శకత్వం వహించింది దేవిశ్రీ ప్రసాద్ గారు, డమరకం సినిమా. ఓకే, అండ్ ఆప్షన్ బి మేరే సజ్జన. ఆప్షన్ సి లష్కర్ పోరు చూడు. ఆప్షన్ డి కాకినాడ కాజా కాజా. ఐ థింక్ డి. డి అంటే కాకినాడ కాజా కాజా. ఇది రైటా అని ఫీల్ అవుతున్నా?
ఇంకోటి ఏంటంటే ఆటా సినిమాలోది సిద్ధార్థ్ హీరో అన్నమాట దీంట్లో. రైట్ ఆన్సర్. ఇంకొక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ బి మేరే సజ్జన అనుకుంటున్నాం. ఓకే, లాక్ ఇట్. నీ నవ్వుల్లో ఎవరున్నట్టు సక్సెస్ఫుల్లీ నువ్వు ప్రవీణ్ పంపిస్తూ తన దగ్గర డబ్బులు మాత్రం లాగేసుకుంటున్నావు. డబ్బులు ఇచ్చాము అక్కడ. అయితే లస్కర్ పోరు చూడు ఆ పాట ఏ సినిమాలో అంటే జబర్దస్త్ సినిమాలో. ప్రవీణ్ ఎలా అనిపించింది? మా సినిమా చూపిస్తాం, గేమ్ షోకి వచ్చావు కదా, ఎలా అనిపించింది? బాగుంది సీను. ఎక్సలెంట్. And నీ యాంకర్ గెటప్ కూడా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఓకే, నీ అపోనెంట్ కి ఇప్పుడు లోబోని సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకెవరు లేరు కాబట్టి అదరిని సెలెక్ట్ చేసుకో. దా క్వశ్చన్ అడిగేస్తున్నాను. పురాణాల ప్రకారం భీముడు ఈ క్రింది వారిలో ఎవరెవరిని చంపాడు? రోబో చెప్తాడు. ఇది ఖచ్చితంగా రోబోనే చెప్తాడు. ఎప్పుడు వరకు లోబో చెప్తాను, ఇప్పుడు రోబో చెప్తుంది. లోబో తన ఛాన్స్ నీకు ఇచ్చేసింది. పురాణాల ప్రకారం భీముడు ఈ క్రింది వారిలో ఎవరెవరిని చంపాడు? ఆప్షన్ ఏ కీచకుడు, ఆప్షన్ బి జరాసంధుడు, ఆప్షన్ సి బకాసురుడు, ఆప్షన్ డి శిశుపాలుడు. గెస్ట్ చేసి చెప్పడం ఎంత? 6 సెన్స్ పని చేయాలి. 6 సెన్స్. I believe in my 6 sense. Okay. Yeah, I trust in my 6 sense. చెప్పే ముందు ఒకసారి బయట చూడండి. ఒకసారి బెలూన్స్ డౌన్. ఏ ఆప్షన్ ఏ కీచకుడు. కీచకుడు. ఎస్ డన్. సినిమా ఉంది తెలుసా? అది నాకు తెలియదురా భయ్, నాకు ఏ తెలుసు అంతే కథం. నేను గెస్ అన్నో గెస్ లోనే ఉంటాను నేను. అంబ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలక, దిమ్మ తిరిగిపోతే దెబ్బ కొట్టానంటే గనక, కళ్ళు తిరిగిపోవా చిన్న పెట్టాడంటే మడత, పంపరగిలిపోదా చుమ్మా ఇచ్చాడంటే చిరుత. సినమీవతావా. ఆప్షన్ బి జరాసంధుడు, ఆప్షన్ సి బకాసురుడు, ఆప్షన్ డి శిశుపాలుడు. బి పేరు చెప్పరా? బి ఏంటి? జరాసంధుడు. ఏం చెప్పారు? జరాసంధుడు. ఓకే, ఇప్పుడు నీ పేరేంటి? లోబో. ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? మలేషియా. ఏ షోకి వచ్చినావు? సీను గారు సినిమా చూపిస్తా మామ. ఓకే, ఆప్షన్ బి ఇది రైట్ అనుకుంటున్నా, అంతే కదా? అంతేకాదు 6 సెన్స్ అన్నావు కథం. yes that be కథం కథం కథం. ఆప్షన్ సి బకాసురుడు, ఆప్షన్ డి శిశుపాలుడు. శిశుపాలుడు ఎవరు, బకాసురుడు ఎవరు తెలియదు. అయ్యో దేవుడా. అరే సేమ్ ఆ గెస్ ఇంకి పింకి వాంకే రే. ఇంకి పింకి పాంకి ఫాదర్ ఇస్ ఏ బి సి డి ఈ ఎఫ్ సమోసా వెరీ వెరీ అటుకుల పునుగులు. రైట్. డి ఆప్షన్ డి. ఆగురా భయ్, బానే ఉన్నది. ఇట్లా ముట్టుకుంటే ఆప్షన్ డి పెట్టారా? రెడీ. అచ్చా, ఇది నేను గెలిస్తే మొత్తం పైసలు నాకే. మళ్ళీ అంతే 4th రౌండ్ పోతాం, అంతే ఏం లేదు. ఒక్క నిమిషం. సీనన్నకి 70,000 ఇవ్వాలి, ఆ కారు సర్వీసింగ్ కి 6,000 ఇవ్వాలి. అవు కదా. ఇప్పుడు నేను గెలుచుకుంటే వెంకటన్నకు 70,000 ఇవ్వాలి, ఫైనాన్స్ క్లియర్ అయిపోతుంది.
మళ్ళా 5 లక్షలు చిట్టి వేయాలి, మళ్ళా ఆయనకి నెలకి 10,000 ఇవ్వాలి, ఈడ ఒకేసారి పంపించు. కార్ సర్వీసింగ్ చేపించినాం, క్లచ్ ప్లేట్లు అన్నాడు, 4 టైర్లు అన్నాడు, కథం ఇంకేంది అంతా మొత్తం వేసుకొని వస్తాం, ఏమైనా వస్తే కూడా వేసుకుందాం. దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా, దేవ్ 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 దేవుడా, లవ్ లవ్ పడితే ఎవడైనా కానీ భూమి దుంట. ఓకే, ఆప్షన్ సి బకాసురుడు లాక్ చేసుకున్నాడు. సూపర్, థ్యాంక్ యూ బ్రదర్. మా లోబో గారికి మాత్రం ఇప్పటి వరకు ఒక్క ఆన్సర్ కూడా తెలియదు, కానీ ఎలా సెలెక్ట్ చేసుకున్నాడంటే నాకే తెలియదు. ఎలా నువ్వు చెప్పావే 6 సెన్స్ అని, ఐ ట్రైడ్. జాను ఎలా అనిపించింది షో? చాలా బాగుంది. ఇక్కడికి వచ్చాక రోబో లాంటి అన్నయ్య, సీను లాంటి బావ తగులుతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ చెల్లెమ్మ. థ్యాంక్ యూ. ఓకే, సినిమా కనిపించింది లేదా? చాలా. ఈ డబ్బులు మొత్తం 8,20,000 మా లోబో ఇచ్చేసి నువ్వే ఇచ్చేసి. అరే ఒక్క నిమిషం, రే ఆ డబ్బులు నీవే కదరా? అంటే ఇవి నాయనా? మళ్ళా నువ్వు దాచుకోవడం ఏంట్రా? లేగు. సరే లోబో, సో మొత్తానికి 10 lakhs రూపీస్ గెలుచుకున్నా కదా. ఇప్పుడు మనం కారు కొంటాం, థర్డ్ వన్ సైడ్ పంపించేద్దాం. ఓకే సెటప్ అమ్మా. ఇప్పుడు మనం 4th రౌండ్ లో వెళ్ళబోతున్నాం. 4th రౌండ్ పేరు ఏంటంటే రన్ రాజా రన్. ఈ 4th రౌండ్ లో నీ దగ్గర ఉన్న 10 లక్షలు కాస్త 50 lakhs గెలుచుకోవచ్చు. 50 लाख? అయ్యే क्या बात कर रहे हैं? सही बात कर रहा हूँ. 50 लाख? 50 कसम. నీకు ఒక ఎండి ఉంగరం ఇప్పిస్తా. అరే నాకేమొద్దురా, ప్యార్ హోనా తుమారే సే. చేసినావు బాబు. ప్రతి రౌండ్ కో సెటప్ ఉంది. సో ఈ 4th రౌండ్ రన్ రాజా రన్ కూడా సెటప్ ఉంది. ఆ సెటప్ ని చూడాలనిపిస్తుందా? యా, ఐ యామ్ ఈగర్లీ. ఇదర్ దేఖ్. నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఈ కింద మట్టి ఉంది కదా, అవును, మట్టి పైన బ్రిడ్జ్ ఉంది కదా, అవును, ఈ బ్రిడ్జ్ మీదకి అలా వెళ్తే అక్కడ జంబుల్ లెటర్స్ ఉంటాయి కొన్ని. ఆ లెటర్స్ అన్ని బోర్డు మీద ఆర్డర్ లో పెడితే ఒక సెలబ్రిటీ పేరు గానీ ఒక సినిమా పేరు గానీ వస్తుంది. అది పెట్టేసి ఈ పక్కకు వచ్చేయాలి అంతే. ఇదంతా నువ్వు చేస్తే నీకు 50 lakhs ఇస్తాను. 50 लाख. ఈ టాస్క్ ని నువ్వు 1 minute లో చేస్తే నీ దగ్గర ఉన్న 10 లక్షలు 5 times ఎక్స్ట్రా అయ్యి 50 lakhs గెలుచుకోవచ్చు. లేదు నేను 1 minute లో చేయలేని టాస్క్ ని అనుకుంటే కనుక ఇంకో ఆప్షన్ 80 seconds లో చేయి. 80 seconds లో చేస్తే నీ దగ్గర ఉన్న 3 times ఎక్కువయ్యి మొత్తం 30 lakhs. లేదు నేను 80 seconds లో కూడా చేయలేను అనుకుంటే ఇంకో ఆప్షన్ ఇస్తా. ఆప్షన్ ఏంటంటే 100 seconds. 100 seconds లో ఈ టాస్క్ ను కంప్లీట్ చేస్తే నీ దగ్గర ఉన్న మనీ డబుల్ అవుతుంది. డబుల్ అంటే 20 lakhs. ఓకేనా? 50 lakhs కడతావా, 30 lakhs కడతావా, 20 lakhs కడతావా? ఐ ట్రై మై బెస్ట్, గో ఫర్ 50 lakhs. 50 lakhs సూపర్. ఈ 50 lakhs కి ఆడే ముందు ఇంకోటి చెప్తాను. రెడీ స్టార్ట్ అంటాను, అప్పుడు ఈ టైం నువ్వు స్టార్ట్ చేసి ఆ పక్కకి వెళ్ళాలి. టాస్క్ కంప్లీట్ చేసి పక్క వచ్చి టైం స్టార్ట్ చేయాలి. అప్పుడే నీ టాస్క్ కంప్లీట్ అయినట్టు. ఓకే? యా, గాట్ ఇట్. లోబో గేమ్ స్టార్ట్ చేసే ముందు నువ్వు ఎలిమినేట్ చేసిన 3 సెలబ్రిటీస్ పిలుద్దామా? పిలుద్దాం. ఓకే, yes, welcome. ఓకే లోబో 1 minute 50 lakhs కోసం ఆడుతున్నాడు. 3, 2, 1 గో. లోబో కమ్ ఆన్ రే, యు కెన్ డూ ఇట్ నౌ. इधर देख इधर देख इधर देख के जा. अरे 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 टाइम हो रहा है. 60 seconds. Balance. Come on, you can do it. लोगों घर बनाना है.
కళ్ళు కట్. Oh my god. Oh no. Oh, I'm fast. ఓకే సూపర్ సూపర్. You did an awesome job. తొందర పెట్టేసేయ్. మీరు హెల్ప్ చేస్తున్నారా? చేసుకోండి. లోపం తెలుగు రాదు కాబట్టి వీళ్ళు ముగ్గురు హెల్ప్ చేస్తారు. సూపర్. ఆపకెళ్ళు. Come on, Ray. You can do it, Ray. You can do it, Ray. Slowly, Ray. Slowly, Ray. आराम से आ जाए. Slowly, Ray. Super. Father had a donkey, donkey day, father day, father day, donkey day, father day, father day. Oh, inky pinky donkey, father had a donkey, donkey day, father day. లోబో అన్న స్టార్టింగ్ నుంచి ఈ లాస్ట్ వరకు చాలా బాగా ఆడావు అన్న. ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గకుండా బాగా నెట్టుకోవచ్చు లాస్ట్ వరకు అన్న. సో ఈ రౌండ్ కూడా 1 minute అంటే ఇప్పటి వరకు 1 minute ఎవరు తీసుకోవాలి. బట్ ఫస్ట్ టైం 60 seconds ఆడతానని చెప్పి 50 lakhs కోసం, ఎందుకంటే మనీ మీద సీరియస్నెస్ తో ఆడాడు. నేను ట్రై చేసిన అన్న, కానీ టైం కుదరలే అన్న. అది ఎట్లా ఉన్నదంటే చూడడం వేరు, చేయడం వేరు అన్న. ఎగ్జాక్ట్లీ. యు నో వాట్, ఇట్స్ లైక్ యువర్ స్టాండింగ్. బట్ యు ట్రైడ్. ఐ ట్రైడ్ అన్న, ఐ ట్రైడ్. వెన్ ఐ వాస్ వాకింగ్, నేను నడిచేటప్పుడు నాకు ఓన్లీ 50 లక్షలు గుర్తు. ఈ 10 lakhs పట్టుకో. థ్యాంక్ యూ. ఈ 10 lakhs ఏం చేయాలంటే, అమ్మా లక్ష్మీదేవి కిందకి రా. ఈ 10 lakhs నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే మా లక్ష్మీదేవికి ఇచ్చి. జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా. ఇంకోసారి మొత్తానికి చాలా బాగా ఎంటర్టైన్ చేసావు నువ్వు. సూపర్. లవ్ యూ రే. మీరు కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. సో వ్యూయర్స్, ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇదే స్టేజ్ మీద 4 సెలబ్రిటీస్ తో మళ్ళీ వాళ్ళ సినిమా చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు రెడీగా ఉండండి. టిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ గెటప్ సీను సైనింగ్ ఆఫ్. గల్లు గల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, మని పులకింతల్లో పుడమే పాడగా, హరివిల్లు ఎత్తి కరిమప్పు వానవాడాలే వేయని, నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆయింద్రుడిదైతే, సినిమా చూపించే అర్హత ఇక్కడ ఈ శ్రీనాంధ్రుడు. నా చెల్లి తిరునాడు తప్పింది. తప్పినప్పుడు అదే చిప్పుడు ముక్కు, అదే చింపురు చింపురు చుట్టేసుకుని ఎక్కడ తప్పింది పార్కెళ్తుంది, బీరు కొడుతుంది. లవ్ చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా, వద్దు సర్వనాశనం అయిపోతాం. వద్దని చెప్పే సర్వనాశనం వద్దు. అన్ని అలవాట్లు ఉన్న తర్వాత అంత తర్వాత దేవుడా ఓ రోరి దేవుడా, దేవుడా. మీ కొట్టే కొట్టుల్లో ఒక పగ ఉంది, ఒక ప్రతీకారం ఉంది. నువ్వు మగాడు రాబుజ్జి. రేసులో నేను ఓడిపోవడానికి రన్నర్ని కాదు, రేసు గుర్రాన్ని.